అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక మా తాతగారు నా చిన్నతనంలో చెప్పిన ఒక స్టోరీని మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, పూర్వం ఒక బ్రాహ్మణుడు ఆహ్, ప్రతిరోజు నిత్యాన్నదానం చేసేవారట. ఆహ్, అలా చేస్తూ ఒకరోజు ఆయనకి అనిపించిందట, ఆహ్, ప్రతిరోజు నేను అన్నదానం చేస్తున్నాను. దీనివల్ల నాకే నాకు ఏమి ఫలితం దక్కుతుంది అని చెప్పి అనుకు ఆహ్, అని సందేహం కలిగి ఎ వ ఒక ఇంకొక బ్రాహ్మణుడిని అడిగారట. అప్పుడు కాశీకి వెళ్ళు అని చెప్పారట. అన్నపూర్ణ అమ్మని అడుగు కాశీకి వెళ్ళి అని చెప్తే, అప్పుడు ఈయన ఆ కాలినడకన కాశీకి వెళ్తున్నాడట. అప్పట్లో బస్సులు, ట్రైన్లు అట్లాంటివేమీ లేవు కదా! కాలినడకనే ఎంత దూరం అయినా సరే కాలినడకనే ప్రయాణం చేయాలి. ఆ కాలినడకన వెళ్తూ ఉంటే అర్ధరాత్రి రాత్రి అయ్యేసరికి ఒక అడవి ఈ మధ్యలోకి వెళ్ళాడట. అక్కడ ఇంకా చీకటయిపోయింది. అక్కడ ఒక బోయవాడు కనిపించాడట. కనిపించి అప్పుడు, "స్వామి, మీరు మా ఇంటికి రండి. ఈరోజు ఈ టైంలో మీరు ప్రయాణం చేయడం మంచిది కాదు. పులులు, సింహాలు అవి ఉంటాయి అడవిలో. అందువల్ల మీరు ఈరోజు రాత్రికి మా ఇంట్లోనే ఉండండి" అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి, అప్పుడు ఆయనకి ఆతిథ్యం అంటే అడవుల్లో దొరికే చారపప్పు, తేనె అవి 2 ఒక దొన్నెల్లో పోసి ఇచ్చాడట. అవి తిని ఇంక పడుకోండి స్వామి అని చెప్పి ఆ బోయవాడి దగ్గర 2 మంచెలు ఉండేవంట. 2 ఉన్నాయి. ఒకటి ఆ బోయవాడికి, ఇంకొకటొచ్చి ఆ బోయవాడి భార్యకు అన్నమాట. 2 ఉండేవట. అయితే అప్పుడు ఆ 2 మంచెలు, ఇప్పుడు ఈయన మూడో వ్యక్తి కదా! అప్పుడు ఆ బోయవాడు చెప్పాడట, "మీరు నా మంచం మీద పడుకోండి." అంటే కర్రలతో కట్టి పైన ఆకులతో ఎత్తుగా ఆకులతో అది కవర్ చేసి ఒక మంచంలాగా ఎత్తుగా, అంటే పులులు, సింహాలు ఎక్కకుండా, అంటే ఎత్తులో ఉండేది అది. మంచ అంటారంట. ఆ మంచం మీద పడుకోండి స్వామి అని చెప్పి, నేను కింద పులులు, సింహాలు రాకుండా కాపలా కాస్తాను అని చెప్తారట. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు అదే విధంగా ఒక మంచం మీద ఆ బ్రాహ్మణుడు, ఇంకొక మంచం మీద ఆ బోయవాడి భార్య పడుకొని నిద్రపోతుంటే, ఈ కింద బోయవాడు రాత్రంతా కాపలా కాసి వేకువజామున అలా కొంచెం నిద్ర పట్టిందట, పడుకున్నాడట. ఆ సమయంలోనే ఒక పులి వచ్చి అతనిని చంపేసిందంట. చంపేస్తే అప్పుడు తెల్లవారేసరికి చూసేదానికి చనిపోయినాడంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాధపడతాడట. "చూసావా, నేను వచ్చినందువల్లనే ఇతనికి ఇలా అకాల మరణం వచ్చింది. అయ్యో" అని బాధపడి పశ్చాత్తాపడి ఇంక అక్కడ తెల్లవారిన తర్వాత మళ్ళీ కాశీకి ప్రయాణం అయ్యాడంట. కాశీకి ప్రయాణం అయిన తర్వాత అక్కడ వెళ్ళి అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకొని ఆమెనే ప్రశ్నించాడట, అన్నదాన మహిమ అంటే ఏమిటి అని. అప్పుడు అన్నదానం మహిమ అంటే దాని ఫలితం ఏమిటి అని అడిగారట. అడిగితే, "నేను కాదు చెప్పేది, నువ్వు ఈ ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు భార్య నిండు గర్భవతి. అది ఆమె
ఇక కొన్ని గంటల్లో ప్రసవిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ పుట్టిన బిడ్డని అడగండి అని చెప్తుందంట అమ్మవారు. అన్నపూర్ణమ్మ. సరే అని ఆ రాజా దర్బారుకు వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి రాణి ప్రసవించి ఉంటుందట. పోయి ఆ పిల్లవాడిని అడుగుతాడట. అప్పటికే అతనికి ముందే సందేహం వస్తుందట. చిన్న పిల్లవాడు ఎలా చెప్తాడు అన్నదాన మహిమ గురించి అనుకొని ఆ సందేహంతోనే అమ్మవారు చెప్పారు కాబట్టి వెళ్ళి అడుగుదాము అనుకొని అడిగాడట. పోయి అడిగితే, మీకు అంత చారపప్పు అంత తేనె ఇచ్చినందుకే నాకు ఇంతటి భాగ్యం కలిగింది. ఇక మీరు నిత్యాన్నదానం చేస్తున్నారు మీకు ఎంత పుణ్య ఫలము దక్కుతుందో మీరే ఆలోచించుకోండి అని ఆ చిన్న శిశువు చెప్తుందట. అడవిలో చారపప్పు తేనె ఇచ్చిన ఆ బోయవాడు ఆ కాశీ రాజ్యాన్ని పరిపాలించే రాజకుమారుడిగా జన్మించాడు. అక్కడ చనిపోయి ఇక్కడ జన్మించాడు. ఎందువల్ల అంటే ఆ బ్రాహ్మణుడికి ఆకలి బాధని తీర్చాడు. ఆ టైంలో ఆ చారపప్పు తేనె ఇచ్చి అంత పుణ్యఫలం, అన్నదానం అంత పుణ్యఫలము అని మా తాతగారు చెప్పేవారు. అదే ఆకలిగా ఉన్న వాళ్ళకి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదు అనకుండా మనకున్న దాంట్లో పెడితే అది ఎంత పుణ్యమో ఇప్పుడు ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.